Today we are discussed to content marketing. Content marketing strategy. Unlocking the power of the content marketing. Today we are topic on Rajesh, RSL digital founder, and introduction of content marketing. Introduction of content marketing. The definition of content marketing. Content marketing is a strategy and approach focus on creating and distributing in the valuable content and consistency of content and attractive and retain in the targeted audience. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ మార్కెటింగ్లో ఏదైనా సరే మనం ఒక ఫోకస్ కీవర్డ్ కానీ ఫోకస్ వాల్యుబుల్ కంటెంట్ కానీ మనం యూజ్ చేసినప్పుడు పర్టికులర్ టార్గెటెడ్ ఆడియన్స్ మాత్రమే యూజ్ చేసుకొని ఆ టార్గెటెడ్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలాగా ఆ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ highlight the significance of content marketing in today's digital landscape for building the brand awareness and drive traffic and nurturing customers relationship. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక బ్రాండ్ అవేర్నెస్ కావచ్చు, అంటే మనం ఏదైనా సరే ఒక ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయగానే ఆ కంపెనీకి బ్రాండ్ అవేర్నెస్ అనేది so very important. And the types of content marketing lo types of content marketing in the blog posts and infographics and videos and podcasts and ebooks and case studies and white papers. Today we are discussed to content marketing types, బ్లాగ్ పోస్టర్స్ అండ్ సమ్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక స్టోరీ కానీ సమ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక కంటెంట్ అనేది మనకి అంటే రిలవెంట్ గానో లేదు మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గానో, ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు న్యూస్ అని చెప్పేసి ఈనాడు న్యూస్ ఛానల్ అని చెప్పేసి మనం ఒక బ్లాగ్ను ఓపెన్ చేస్తే టుడే ఏమైతే వెస్టర్డే కానీ టుడే కానీ ఏవైతే న్యూస్ ఉందో ఆ న్యూస్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇట్లా టైప్స్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్లో బ్లాగ్ పోస్ట్ అనేది ఒకటి, ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ వీడియోస్ అండ్ డే బై డే న్యూస్ ఛానల్స్ వీడియోస్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడానికి బ్రాడ్కాస్టర్స్ అండ్ ఛానల్స్ అండ్ ఈబుక్స్ ఈజ్ ద మెనీ ఇంపార్టెంట్ అండ్ సో మెనీ ఆఫ్ దీస్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్స్ అండ్ సో మెనీ write a notebooks and only some PDF of ebooks and small 300 pages and 400 pages and not a book, and ebooks is only the paid and PowerPoint and discussing the PowerPoint presentation and cases of studies and white papers. White papers is the between using the some more knowledge and some more content. For example మనకి ఇక్కడ ఒక షర్టు, ఒక ప్యాంట్కి సంబంధించి, ఒక టవల్, ఒక హెడ్ ఫోన్స్కి సంబంధించి మనం ఇట్లా ఒక కాంబో ప్యాక్స్ అండ్ ఇది ఒక కంటెంట్. అంటే ఇది చూడగానే ఇక్కడ మనకి ఒక హెయిర్ బడ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు ఒక వచ్చేసరికి హెయిర్ స్పైడ్స్ ఉన్నాయి, ఇలాగా ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్ రీసెర్చ్ చేసేది ఏంటంటే మనం మెయిన్గా టార్గెటెడ్ ఆడియన్స్ని టార్గెట్ చేసేసుకొని కీవర్డ్స్ అన్నీ కూడా కాంపిటీటర్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఒక ఐడియాని దాని బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ కావచ్చు, గూగుల్ సజెస్ట్ కావచ్చు, ఊబర్ సజెస్ట్ ద్వారా ద కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. Creation and write your designs and the products and produce the content and some example the ఏదైనా సరే మనం ఒక స్టోరీ కానీ లేదంటే ఏదైనా ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఒక కంటెంట్ సమ్ ఆఫ్ ద టాపిక్ తీసుకుంటే ఒక ఇమేజ్లోనే ఒక స్టోరీ అండ్ 100 pages ఆఫ్ స్టోరీ, సమ్ ఎగ్జాంపుల్ అండ్ 2 and 3 pagesలో మనకి మెయిన్ యూజ్ఫుల్గా ఉండేలా చేసేసుకోవచ్చు.
and distributing the some more of the content in creation, some more the share the content and social media, websites and emails and analysis, measurements of performance, gather insights and for optimization. Analysis process is the main important, and for example, one content and one story, the creating in the story and some of the story and so many small speaks and understanding the story. ఏదైనా సరే మనం ఒక స్టోరీ తీసుకుంటే క్రియేటింగ్ ద ఇమేజ్ అండ్ 1 or 2 ఇమేజెస్ లేదా 10 ఇమేజెస్ అండ్ 20 ఇమేజెస్ ఈజ్ కంప్లీట్లీ నాట్ ఏ థియరిటికల్ స్టోరీ. ఓన్లీ కంప్లీటికల్ ఈజ్ ఏ ఇమేజెస్ ఇన్ క్రియేట్ ద స్టోరీ. ఇమేజెస్ చూస్తేనే మనకు స్టోరీ అంతా కూడా తెలిసిపోయేలా అలా కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ద కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్. For example, content creation marketing platforms and WordPress and ideas for blogging and websites and management and Medium platform, publishing and discoveries, articles and LinkedIn professional networking insights, publish the capabilities and ఫర్ ఎగ్జాంపుల్ మనం వార్డ్ప్రెస్తో అయినా సరే మనకు కావాల్సిన విధంగా మనం బ్లాగింగ్స్ కానీ ఆర్టికల్స్ కానీ వెబ్సైట్స్, ఒక వెబ్సైట్లో మన వెబ్సైట్ ఆర్ఎస్ఎల్ రాజేష్ 89.inలోనే మనం సో మెనీ ఆఫ్ బ్లాగ్స్ అండ్ క్రియేటింగ్ ద వెబ్సైట్స్ and for example publish the websites and articles, some more the directory submissions platforms లో backlinks లో some more of the content in article in writing in the other websites and to provide a link and LinkedIn professional networking sites and publish the capabilities and LinkedIn is the articles sending and articles creating the so many professional network is the publishing in the capabilities. మనం లింక్డ్ఇన్ యూజ్ చేసుకొని లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్గా మనం ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని అందులో మనకు కావాల్సిన విధంగా మనం ఆర్టికల్స్ కానీ ఏదైనా ఒక స్టోరీకి సంబంధించింది కానీ సమ్ మోర్ ద క్రియేటింగ్ ఇన్ ద కంటెంట్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ సో మెనీ ఆఫ్ దీస్ క్రియేటింగ్ ద స్టోరీస్ అండ్ సైట్స్, పబ్లిష్ ద క్యాపబిలిటీస్, పబ్లిష్ చేసేయటం ద్వారా సో మెనీ ఆఫ్ ద హై క్వాలిటీ అండ్ ప్రొఫెషనల్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మనదొక ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లా ఉండేది అనమాట. ఇట్లా క్రియేట్ చేయడం వల్ల సో మెనీ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అండ్ సో మెనీ సింపుల్ ద వర్క్ టు కన్వర్ట్ ద ఫ్రీలాన్సింగ్స్ అండ్ సో మెనీ ఆఫ్ ద పీపుల్స్ అండ్ హెచ్ఆర్స్ అండ్ ప్రొఫైల్ రివ్యూ ప్రొఫైల్ అండ్ చెక్ చేయడం వల్ల మనకి ఏదైనా సరే మనకి రెలవెంట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ పట్టుకొని మనం ఏదైనా సింపుల్గా మనం ఒక ప్రాసెస్ ద్వారా ఏదైనా జాబ్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు. యూట్యూబ్ మార్కెటింగ్ అంటే ఏంటి? యూట్యూబ్ ద షేరింగ్ ద ప్లాట్ఫామ్స్, హోస్టింగ్ అండ్ ప్రమోటింగ్ అండ్ వీడియో కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది మనకు ఫ్రీగానే యూజ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ షేరింగ్ ద వీడియోస్ ఆన్ ప్లాట్ఫామ్స్ అండ్ హోస్టింగ్ అండ్ ప్రమోటింగ్ ద వీడియో కంటెంట్. ఒక వీడియో క్రియేట్ చేసి మనం ఆ వీడియోకి యూట్యూబ్ ఆల్గరిథం ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఒక 10 మెంబర్స్కి అది సజెషన్గా వీడియో చూపించడం వలన ఆ వీడియో ఎవరైతే ఎక్కువ టైమ్స్ చూస్తూ దానికి కొంచెం రియాక్ట్ అవుతా కంటెంట్ అనేది యూస్ఫుల్గా ఉంది, కామెంట్స్, లైక్స్, షేర్స్ ఇట్లా చేస్తూ ఉంటే యూట్యూబ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాట్ జీపీటీ అంటే ఏంటి? ఈ చాట్ జీపీటీ AI ప్రొవైడెడ్ tool for generating in the content ideas and writing the assistants and content optimization. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకుంటే ఆ టాపిక్ గురించి మనకి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే మనం సింపుల్గా ఆ క్రియేటింగ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఒక నాలెడ్జ్ మాత్రం మనకి పూర్తి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఆ కంటెంట్ గురించి మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని AI పవర్డ్ యూజ్ చేసుకొని టూల్స్ జనరేటింగ్ ద కంటెంట్, సమ్ మోర్ ద టెక్స్ట్ అండ్ సమ్ మోర్ ద టాపిక్ ఇన్ ద సెర్చింగ్ ఇన్ ద చాట్ జీపీటీ
అండ్ రైటింగ్ ఇన్ ద అసిస్టెంట్స్ ఆఫ్ ద మన కంటెంట్ అనేది బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ మనకు తెలిసినవే కాకుండా తెలియనివి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. కంటెంట్ క్రియేషన్ టూల్స్ అండ్ క్రియేటింగ్ ద క్యాన్వా అండ్ Adobe Creating Cloud and ChatGPT, BuzzSumo and Google Trends and Lumen 5 and Podbean and GFA and plus Animoto and Outsite and content creation inform comes Animaker and Google Docs and Jamrush and Bytable and Google Trends and so many of these creating in the content creations tools and creating so many of these slides and move the tools and run the websites and so many and core schedules and in shorts. There's so many of these like and content creation tools, HubSpot and content creation tools and for example so many of these slides and creating the content and for example generating the images and for example video and tools names and graph is the Facebook tool and Twitter and Instagram for examples and these blogs, the writing the blog and Alexa first and Razor and Alexa uses Boy and GPA and access available and futures the product cases and survey money the quizzes and are in the still now for examples content creations and presented the tools and some more this like in busy and for example can video visit and content creation videos and some more like this. Creating in the content in videos and so many of these content creation videos. For example, e-cover books and videos and add-ons. The creating in the products and clicks and own apps and billboards and some more the memo generates and generations and creating the stories and skits channels stories creating in the channels the play walking and game fruit using these channels ఈ ఛానల్స్ ఇలా food and kids wears channels and so many like these characters and creating the stories and some more like this and checklists and designs and AI designs images and content creation parishes and for example products and creations of the content so many of these likes and creating the AI powered the title generators and achieving the mobile covers and content marketing is so many of these likes and handworks are demanding the
For example, so many of these likes and images and quality images generating the AI images. Bing, Yahoo, Google, DuckDuck, Google suggestions. So many of these likes. We have a ChatGPT is the writing in the assistants of content marketing. టుడే మనం కంటెంట్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి చాట్ జీపీటీని యూజ్ చేసుకుని ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నాం. ద సమ్ మోర్ ద లైక్ ఇట్ notions of content marketing and targeted audience segments and tailors content and specific audience demographic and interests and story and telling in narrative and techniques to engage and captive and audience as you optimize and incorporate relevant keywords and optimizing the content for the search engines, content promotions and leverage and social media, email marketing and ChatGPT, AI tools and ChatGPT ample the reach the engagement. ఒక కంటెంట్ అనేది మనం క్రియేట్ చేస్తే దానికి టార్గెటెడ్ ఆడియన్స్ని మాత్రం మనం ట్యాగ్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆ కంప్లీట్గా టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ టార్గెటెడ్ ఆడియన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ టుడే వీఆర్ డిస్కస్ టు కంటెంట్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నెట్ మార్కెటింగ్, online marketing, digital marketing is the creating in the stories, creating in the content and ఇలాంటి ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకోవాలి. స్టోరీస్ అండ్ నేరేటివ్ టెక్నిక్స్ అండ్ టు ఎంగేజ్ ద captive and audience and SEO optimization incorporate and relevance and keywords and optimizing the content for the search engines. సెర్చ్ ఇంజన్కి ఏదైతే మనం కీవర్డ్స్ ఏవైతే యూజ్ చేసుకుంటాం రిలవెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకున్నప్పుడే మనకి కంప్లీట్గా కంటెంట్ అనేది మనకి అర్థమయ్యే విధంగా గూగుల్కి అర్థం అవడం వల్ల మనం సెర్చ్ చేసిన కీవర్డ్కి ఆ కంటెంట్ అనేది విజిబుల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి రిలవెంట్ కీవర్డ్స్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ద SEO టాపిక్. And content in the promotions, leverage and social media. కంటెంట్ని ప్రమోట్ చేసుకునే విధానం, ప్రమోషన్స్ అండ్ సోషల్ మీడియా, ఈమెయిల్స్ అండ్ పవర్ బై టూల్స్ అండ్ రీచ్ ద ఎంగేజ్మెంట్స్ అండ్ సోషల్ మీడియా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ సో మెనీ ఆఫ్ దీస్ లైక్స్ అండ్ షేర్ చాట్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అండ్ Pinterest. The share the content and visible the so many of the peoples and so many of the dislikes and engage reaches. This reaches in content promotions and to like process and contents and content marketing, building the brand authority and credibility, drive organic traffic and leads and foster and long-term and relationship with customers. AI assistance and streamlines and content creation process, improve the effectiveness and save the time. ద బిల్డ్ ద బ్రాండ్, మనది ఏదైతే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ ఛానల్ అయితే ఎడ్యుకేషన్కు సంబంధించిన ఒక బ్రాండ్ లోగో అండ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ట్రాఫిక్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అండ్ మనం సెర్చ్ చేయగానే ఆ కీవర్డ్కి హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ఇన్ టాప్ ఇన్ గూగుల్ and drive the traffic and so many of this content and long-term relationship with customers and so many of these likes and ChatGPT using in the content creations, some more like this and more effectiveness and of the side. ChatGPTని యూస్ చేసేసుకొని improve the effective the skills of the content and require the context and effort the investment and investing in the content and time in is required the invest of the content results may be time taking in the materialized and competitor for audience and attention is high. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ కంటెంట్కి తగిన విధంగా మనకు ఒక కాంపిటీటర్ అనే అతను ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్కి కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారని అని చెప్పేసి మనం తెలుసుకోవాలని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనుకోవటగానే ఫస్ట్లో ఎవరైతే వస్తారో ఫస్ట్ నుంచి ఒక టాప్ 5 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మన కాంపిటీటర్సే.
వాళ్ళందరినీ కాంపిటీటర్స్ ఎలా వర్కౌట్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా రీచ్ అవుతున్నారు ఆడియన్స్ని అని చెప్పేసి మనం కూడా అదే విధంగా రీచ్ అవ్వడానికి అంత కంప్యూటర్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఎలాంటి ట్యాగ్స్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి ప్రతి స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మన కాంపిటీటర్ని అనాలిసిస్ చేస్తూనే మనం కాంపిటీటర్గా వెళ్ళాలి. For example, content marketing tools on who sites and social media management tools for the scheduling and analyzing in the content and SEMrush and SEO tools, keywords and research and competitor analysis. మనం ఒక కాంపిటీటర్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఎస్ఈఓ టూల్స్ అయినా రీసెర్చ్ చేసేసి కాంపిటీటర్స్ అయినా కీవర్డ్ రీసెర్చెస్ అండ్ SEMrush టూల్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం వచ్చేసరికి మోస్ట్ టూల్ యూజ్ చేయొచ్చు, సోషల్ మీడియా బఫర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సో మెనీ ఆఫ్ ద సోషల్ మీడియా కంటెంట్ అండ్ గ్రాఫిక్స్. And Canva is a graphic designing tool platform and creating in the visible content and for example మనం ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చేస్తున్నామో అలాగే మనకి క్యాన్వాలో కూడా ప్రజెంటేషన్ టూల్స్ లాగా ప్రజెంటేషన్ ప్లాట్ టెంప్లెట్స్ థీమ్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్స్ అండ్ సో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ క్రియేటింగ్ ద విజిబుల్ ద టైమ్స్ అండ్ క్యాన్వా గురించి మీకు బ్రీఫ్గాను ఒక వీడియో అనేది మనం ఆల్రెడీ చేసాము, మన ఛానల్లోనే ఉంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, చెక్ చేసేసి చూడండి. అండ్ చాట్ జీపీటీ AI powered by the tool and for the content generation, writing the assistants and optimization. అండ్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేషన్ అనేది content generation and assistants on and more the optimizations and so many like this and generations some story and AI powered by the assistants and optimize the tools and for example and images generators and AI tools and creating the some more tools for the creating the marketing and strategy and the Canva designs, the graphic designing tools and so many of these lights and creating the AI tools and content creations. For example, copy.ai and content creations, write a song 6 and for examples and content bot and an AI and conversion.ai and market messages of parishes and clear the cop and conscript and ChatGPT Grammarly using in the check. Some more the content tools and for example blogs and ads and social media and more the it's using in the machine learning and generating the high quality engagement and content quickly is a copy that AI using in the so many of these things. And ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనం ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఈ కంటెంట్ అనేది ఈ బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్ సేమ్ బ్లాగ్స్ సోషల్ మీడియా is using the machine learning and quality of images generate and quality of content generate and engage the content quickly is generating of the rights on X and copied at AI landing pages, some more the conversions of NLP and natural language process. Understanding the is important. Analogy is a natural language generation and it's a analysis recommendations for the improving the content quality and relevance and constructs AI drive the content intelligence platforms that provided insight into content performance and audience engagement. It's to analyze the content trends and targeted audience and behavior and competitors strategies to inform the content creations and marketing the decisions. ChatGPT, for example, content length and formats and blog post is 1000 2000 words and in-depth article
social media post and 80 watts to 100 characters. In Twitter is 150 to 300 watts. On LinkedIn 100 to 150 watts. On Facebook for Facebook. The video minutes and 2 minutes and more the engagement. 2 minutes and 3 minutes videos is the most engagement. Career prospects and content marketing and content writers and engage write and content blogs and websites and social media uploads and content strategies. Develop the content strategies aligned within the business and goals and targeted audience and social media managers and develop the accounts and develop the content and creating calendars and engage with followers. For example, anyone to creating the content, some more knowledge and creating in the develops the, for example, social media, Facebook and Instagram, using these peoples and creating the content, and so many of these likes and shares and followers increasing in the type of interesting in engage the peoples and some more the knowledge of the content and creation images through creating the images and some conclusion is the, for example, developing the strategy and business goals to targeted audience, but పర్టికులర్ టార్గెటెడ్ ఆడియన్స్ని మాత్రమే మనం టార్గెట్ చేస్తేనే మనకి ఫాలోవర్స్ కానీ లేదంటే మనకి వీడియోస్కి వ్యూస్ కానీ లేదంటే లైక్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఇంక్రీజింగ్ ఇన్ ద సబ్జెక్ట్ కానీ ఏదైనా సరే సో మెనీ ఆఫ్ దిస్ థింగ్స్ అండ్ టార్గెటెడ్ ఆడియన్స్ని యూజ్ చేసుకొని మాత్రమే కంటెంట్ స్ట్రాటజీలో అండ్ సోషల్ మీడియా మేనేజర్ అకౌంట్స్ అండ్ యూజింగ్ ఇన్ ద content writers is the accounts, the handles and social media accounts and for example YouTube account and so many of these likes and Instagram and Facebook and like these videos and creating the content and engage with followers and like these conclusions and some example. Content creation is supported by AI tools unlike ChatGPT and powered by tools and build the brand awareness and driving the traffic in the customer's relations. Today digital ages and within the right strategies, tools and executions and business can leverage and potential of the content marketing and to achieve their marketing and objectives and understand out, out in the crowded and online landscape. Anyone, if you can questions and ask me in for example to and send me box and comments and likes and shares this topic and so many valuable things in the, is creating in the Rajesh and RSL digital founder of